ఎట్లుందో గాయస్ ఒక్కసారి మేము చూపిస్తాం. సో గాయస్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మేము మీకు ఎంటర్టైన్మెంట్ గా మేము మీ ముందున్నాం గాయస్. సో గాయస్ డూపులు డప్పాలు కుట్టారు ఎవరంటే సాయన్నే నేనే నంబర్ 1 ఎర్రి పప్పా. సార్ కూడా తెలిసింది. కాల్చేది పట్టుకున్నాను ముఖం మీద పెడదాం. పట్టింది కదా నేను చెప్పు అన్నం చూడగానే పక్కకెళ్ళి నేను కూడా వేసాను చేప ఫ్రై. ఎట్లా అడగవానా? ఎట్లా ఈ చేప ఉందా దాని మీద ఫ్రై చేయాలి. చేప ఫ్రై ఈ చేప ఉందిగా చేప తీసుకొని ఫ్రై చేయాలి. చేప ఫ్రై అలా కాదు పిచ్చోడా. ఎలిగిరా ఊదురా నువ్వన ఊదురా ఊదు. బాబా వచ్చేసిండు. చికెన్ వేసేసాం. కడిగి ఆల్రెడీ కడిగి వేసింది. పొల్యూషన్ తో పాటు మనం చెట్లను కూడా పెంచాలా ఈ కాలంలో. ఎందుకంటే చాలా పెంచిన చెట్లు నువ్వరా పనికి మాల చెమట తాగుపోతూ బ్యాక్ టు పరేషాన్ కేపీ. సో గాయస్ ఈరోజు విషయం ఏంటంటే మన వాళ్ళు వేనన్న అండ్ ఇమ్రాన్ అన్న వాళ్ళు పెద్ద పెద్ద చేపల పడతాం వచ్చిరు అనమాట. అందుకోసమే సెటప్ గాయస్ ఈరోజు మొత్తము చికెన్ అని కళ్ళని మొత్తము అన్ని తెచ్చి ఇక్కడ అరేంజ్ చేసిన. కానీ అన్న వాళ్ళకి పట్టడం రాక చేపలు ఇక్కడ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు. నా ప్లాన్ అంతా భంగం అయిపోయింది అనమాట. అంటే సెటప్ ఇక్కడ నుంచి వేరే దగ్గర చేంజ్ చేస్తున్నాం మనం. అక్కడ కళ్ళు చికెన్ అని కళ్ళు వచ్చేసింది అండ్ చికెన్ బోగన్ల చికెన్ కూరగాయలు మొత్తం కట్ చేసినా కానీ లాస్ట్కి కోతుల పాలైపోయింది గాయస్. దీని మీద కోతులు ఉన్నాయి. అందుకోసం ఇక్కడ నుంచి మేము కూడా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ విలేజ్ చేంజ్ గ్యాస్. ఓకే నెక్స్ట్ అక్కడ కలుగుతాం. చూడండి ఎట్లున్నాయి. అరే మై చూడు ఎట్లున్నాయి. బాగున్నాయన్నా. ఇరిపోయినారా అసలు చూడండి లొకేషన్ ఎట్లా ఉంటది మాది. ఓల్డెన్ డేస్ గుర్తొస్తున్నాయన్న నాకైతే. అవునరా సరే సేమ్ మా ఊర్లాగా ఉందిరా. అర్థమైందా? చిన్నప్పుడు మన తాతల వెంట పోయి మన నాన్నల వెంట పోయి మంచిగా మంచి వెదర్ ఆస్వాదించి చాలా అసలు ఎక్సలెంట్ ఉండే. అసలు ఈ కాలంలో ఏంటంటే చాలా వెహికల్స్ అని ఇదని అదని చాలా పొల్యూషన్ అవుతుంది గైస్. సో నేనేమంటున్నా అంటే పొల్యూషన్ తో పాటు మనం చెట్లను కూడా పెంచాలా ఈ కాలంలో. ఎందుకంటే చాలా పెంచిన చెట్లు నువ్వరా పనికి మాల చెమట తాగుపోతూ చెప్తున్నా అంట అన్న. కొంతమంది చూసారు కదా లాస్ట్ కి మనోడు ఏంటంటే చెట్లు పెంచాలన్నాడు. ఈ చెట్టుని పెంచి మనోడు మర్రి చెట్టుని నువ్వే కదరా కొట్టడా. ఎక్సలెంట్ ఉందనా. మహి ఏంటంటే 4 గంటలు పడుకుని 6 గంటలు వేసాడు. నేనైతే రాత్రి గంట పడుకున్నా. ఇమ్రాన్ లేపేసిన గాయస్. మళ్ళీ వేరేనైతే నైట్ పాపం ఇంటి దగ్గర నుంచి వచ్చేసిండు. అంటే 1-2 వరకు వచ్చేసింది అనమాట. ఈ పల్లెటూరులో ఈ పొలాలలో ఇలాంటి పొలాలలో మనం అసలు ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది గ్యాస్. అందుకోసమే అన్న ఎంచుకుంటే ఏంటంటే సిటీలో ఉండకుండా బయట పొలాల్లో ఉంటే వెదరు. యాక్చువల్ ఏంటంటే మేము ఇంకొకటి చెప్పాలని ఏంటంటే మేము నాటుకోళ్ళ ఫామ్ పెడుతున్నాం అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్ ఫామ్ హౌస్ ఫార్మింగ్ చేస్తున్నాం. మా పెద్ద నాయనమ్మ మా తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు ఏంటంటే ఒక 100 years వాళ్ళు ఇదేటోళ్ళు అనమాట, బతికేటోళ్ళు. అలాంటిది మనం ఈ రోజుల్లో ఏంటంటే ఓన్లీ 60s మాత్రం బతుకుతున్నాం. కాబట్టి మనం ఏంటంటే దాన్ని ఎలా చేయాలి అనుకుని మనం దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేసి ఇది తిప్పలు పడ్డా కూడా మా పొయ్యి మాత్రం ఎలగట్లే అనమాట. మేము ఈరోజు పస్తు ఉండాల్సిందే. అన్నకు అక్కడ వచ్చి ఫోన్ల మీద ఫోన్లు ఆకలేస్తుంది అంటున్నారు. కానీ ఏం చేయాలి కాసి ఇక్కడ పొయ్యి ఎలగట్లే. పచ్చి కర్రలు వర్షం పట్టే రాత్రి.
ఇప్పుడు అరే ఏంద్రా మహి మహి ఏంద్రా ఎప్పుడు అరే అన్నా, మొత్తం ఏదేదో అవుతుందన్నా అసలు. ఏదో కాదురా అరే ఏదో ఎలిగి అసలు వెలిగిస్తేనే అరే ఆ బండ్ల నుంచి పెట్రోల్ తీ ఆ బండ్ల నుంచి పెట్రోల్ తీ పెట్రోల్ చేయాలా తీసేది అన్నా, దేనన్నా వేసుకుంటారన్నా అరే ఇంకా కుర్తీరా కొద్దిగా ఎలిగిరా ఊదురా నువ్వన్నా ఊదురా ఊదు ఆడ అన్న కళ్ళు చూస్తున్నా అంట నువ్వు వచ్చేసి ఇదైతున్నావు ఇదినా చాలా నాకు నచ్చిన వ్యక్తిలో అన్న ఒకరు అన్నమాట. అంటే కష్టపడే తత్వమా అన్న దాంట్లో ఉంటది. నాకు అది నచ్చుతుంది అన్న దాంట్లో. గడి తీసుకుని వస్తా. అన్నా తిడతారేమన్నా? ఉం? ఇందాకనే ఒక ముసలోని చూసా, ఎవరిని? ముసలాయనని. అరే మన బాబాయ్ రా మన బాబాయ్ తెలుసా? తెలుసు అచ్చా ఓకే. బాబాయ్ అడిగినా తీసుకో బాబాయ్ అన్నాడు. ఆహాహా. నిన్ను కూడా బాబాయ్ అన్నాడా? అయ్యా నేను బాబాయ్ అంట ఆయన బాబాయ్ అంట. వావ్ అరే మనం అంటే అంత ప్రేమరా అన్నా, నువ్వంటే అందరికి ప్రేమేనా? మహి గారు వాటర్ చెరువులో నుంచి మహి ఎంత కష్టం రా మహి అన్న కోసం. అరే మహి ఇమ్రాన్ అన్న కోసం ఎంత ప్రేమ మహి. చాలా ప్రేమ అన్న. ఇమ్రాన్ అన్న అంటే చాలా ఇష్టం నాకు. పాపం గాయస్ ఇగో మసికుండని పట్టుకొని చాలా దూరం తీసుకొచ్చినమాట మహి. అంటే అన్న కోసం ఏమైనా చేయడానికి రెడీ నేను. థ్యాంక్ యూ మహి. ఇక పోయే వెళ్ళిపోయింది. లాస్ట్ ఫైనల్ గా అయితే పోయి వెళ్ళిపోయింది. టెక్సస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఉండబోతున్నాను అనమాట. గాయ్స్ ఎలా అన్న ఎలా వండుతాడో ఇప్పుడు నేను చూస్తాను, నేను నేర్చుకుంటాను అన్నమాట ఇప్పుడు. సో అన్నా నాకు నేర్పిస్తారా మహి గారు? ఖచ్చితంగా ఇప్పుడు అన్న అరే నీ పొట్టి మహి గారు నీకు నేర్పి ఎట్లుంటది. సో గాయ్స్ అన్న అయితే మంచి మిరియాలు గసగస ఫైనల్ గా అయితే అన్ని నడిపిన దగాద ఇది వచ్చింది. నెక్స్ట్ చికెన్ తాపత్రి బిర్యానీ మసాలా జీరా రాయి అండ్ ఆవాలన్నమాట. బాబాయ్ వచ్చేసిండు. చికెన్ వేసేసాం. కడిగి ఆల్రెడీ కడిగేసింది. అన్నా చికెన్ లో మంటలు వచ్చినాయి ఏంటన్నా? ఏం అసలు వితౌట్ మసాలా. అన్నా నీ చేతి వంట సూపర్ ఉంటదన్నా. పచ్చిమిరపకాయలు అండ్ ఇవి ఆనియన్ అన్న వచ్చేసి ఆ కారంలోడు మేము వచ్చేసి ఈ కారంలో. చికెన్ కోసం ఎదురు చూస్తున్న వేనన్న అండ్ ముసిరాబాద్ సాయన్న అండ్ చిట్టు అన్న అండ్ ఇమ్రాన్ తినడు గాయస్. అయితే మన చికెన్ కోసం ఉన్నాం కాబట్టి మన చికెన్ కోసం వెలుగుస్తూ పొయ్యి మాత్రం ఆరిపోయింది అనమాట. ఆరిపోతే వెలిగింది గాయస్. ఇప్పుడైతే మేము ఏం లేకుండా ఈ తుప్పలలో ఈ చెట్టల్లో ఈ గడ్డి మొప్పులలో మేము చికెన్ వండేసి రెడీ చేసి వేసాం. ఎట్లుందో గాయస్ ఒక్కసారి మేము చూపిస్తాం. సో గాయస్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మేము మీకు ఎంటర్టైన్మెంట్ గా మేము మీ ముందున్నాం గాయస్. సో గాయస్ అయిందా? అరే జబర్దస్త్ సూపర్ బా మహి నువ్వు చికెన్ కర్రీ వండేసినవరా? అరే నువ్వు నేర్చుకున్నావురా? అరే సూపర్ గా బాబా మహి సూపర్. నేను ఫెంటాస్టిక్ రా. నేను ఏమనుకున్నా గానీ నువ్వు మస్తు వండేసినవరా. ఓకే సూపర్. టేస్ట్ చేసినావా చికెన్ ఉప్పు అవి? నేను ఉప్పు వేస్తే అందరు బీపీ వచ్చి వస్తారు. అంత వేసేస్తా. నేను వేసేసిన ఆల్రెడీ. టెన్షన్ లేదు. ఇప్పుడు ఉడకబెట్టేద్దాం సరేనా? ఉప్పు 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 రాజా ఊపురా. అది కలపడం రాదా నాకు? చాలా ఎక్కువ కలుపు మళ్ళీ ముక్కర్ అయిపోద్ది. మొత్తానికి అయితే మనం అయితే చికెన్ కూర వండేసారు. మనం కాదురా. ఎవరు నువ్వు వండింది? ఎవరు వండింది? కేపీ అన్న. అరే మొత్తం నువ్వు చేసి మన నాకంటవేందిరా? క్రెడిట్ మొత్తం నీదే కదా. మొత్తం వేసింది నువ్వే. నేను చేసిన చికెన్ వండి తింటూ పడిపోయిన
పడిపోయిండు అని అంటే ఎట్లా సస్పెన్షన్ ఇస్తే మొత్తం మొత్తం డౌన్ అయిపోయినాయి. చాలా చెప్పు ఎటు నాకు చికెన్ ఎటు చెప్పు చెప్పు తింటాను. చలో గాయ్స్, కేపన్న హోటల్ అయితే మీ అందరికి తెలిసిందే ముచ్చట. ముచ్చట లేడు కాబట్టి కట్టప్ప ఎడుకోవేయండు. ముచ్చట అంటాడు. అయితే ఏంటంటే ఇప్పుడు హైవే మీద కొంచెం పక్కనే మన కట్టమైసమ్మ గుడి ఉంటది. ఇక్కడ చెరువు ఉంది, ఇక్కడ కేపన్న వంటకాలు ఉన్నాయి. చూసిరా అవుతుంది, మాకు టైం కొట్టి పెట్టేస్తాడు అన్న. ఏదైనా ఉండని గాయ చెప్పాలంటే మేమైతే తుమ్మలల్లో చెట్లలో ఉన్నాం అన్నమాట. చెరువు దగ్గర మేము తింటుండే ఎంజాయ్. హైవే పిక్నిక్ స్కూల్ చిన్నప్పుడు వస్తుండే. ఎట్లా అంటే పిక్నిక్ వస్తుండే చిన్నప్పుడు అంతా స్కూల్ బ్యాచ్ అంతా. మా సార్ ఏమో చేపలు పడుతుండు. చింటనా నువ్వు ఇప్పుడు టైం 3 అయిపోయింది. నీకు ఆకలి అనిపించలే అన్న? ఇగో ఆకలి అయింది. నీ వంట కోసం నేను ఇంతగానం వేయించున్నా. గాస్ ఏంటంటే నా వంట కోసం ఉన్నారన్నమాట. ఇగో అన్న కూడా చెప్తున్నా అంజన్. నువ్వు గంట సేపు ఆగినాం నీ గురించి మస్తు. థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఓన్లీ డూబులు కొడుతున్నారు అనమాట నా వంట కోసం అని కాదు. ఏంటంటే వీళ్ళు చేపలు పట్టడానికి నిమిత్తం అయిపోయి కనీసం వాళ్ళు ఖుషితో 5-6 కిలోలు చేపలు పట్టిరు అనమాట. వీళ్ళు నన్నేదో హైపై చేయాలనుకుంటారు. అదే కాదు, ఓన్లీ చికెన్ వండినా ఓకే డన్ వండినా కానీ వీళ్ళు చేపల మహిమలో పడిపోయి తిండి కూడా మానేసి. చేపల మహిమ అసలు. ఎందుకంటే కేపన్న వంటలు ఒక్కసారి తిన్నారనుకో మీరు పక్క చెప్తున్నా గొంతు కోసుకొని వెయిట్ చేస్తారు మీరు. నీకు యాక్చువల్లీ ఉల్లిపాయ కూడా ఏం రాదు, అలాగే చేప చేస్తాం. చెప్పు అన్నా. ఈ ఉల్లిపాయకి ఒక ఉల్లిపాయ కోస్తే ఆ పూటంతా ఏడుస్తాడు. 1/2 లీటర్ నీళ్ళు ఏడుస్తాడు. 1/2 లీటర్ నీళ్ళు. ఎవరు మీ గురించి అయితే వేసుకుంటే చేస్తున్నారు. అంత లేదు, ఏదో బలవంతం చేస్తున్నాడు. మా పని సరే ఏడుపుకుంటే చేస్తుండు అన్నా. గిట్ట ఏడుపుకుంటే ఏవుతాను. డూపులు డప్పాలు కుట్టారు ఎవరంటే సాయన్నే. నంబర్ 1 ఎర్రి పప్పా. ఎవరు? చెప్పు. ఓకే అవునా కదా? కానీ ఎందుకు అనాలి? కానీ అనాలి సాయాన్ని మాత్రమే అనాలి. ఇంకో అంటే అంతే అన్నావు గాని సాయాన్నే అనాలి. ఒక్క నిమిషం ఇట్లా చూసిండా హార్ట్ అటాక్ వచ్చింది 2 నిమిషాలు. మళ్ళా ఇటు వచ్చేసరికి పానం నిమ్మలం అయిపోయింది. అంతేనా? ఫుల్ కష్టపడుతూ మాత్రం మన కోసం మన టీం కోసం ఒక 6 కిలోలు చేపలు పెట్టారు. ఏనా 6 కిలోలు ఉంటాయి కదా ఆ చేపల కోసం. చేపల పులుసు, చేపల రొయ్యలు, చేపల ఫ్రై, చేపల పచ్చడి, చేపల పప్పు, చేపల ఈ 5 కిలోలతోనే చేయాలా? 5 కిలోలతో 5 వెరైటీలో 1 కిలో ఉండేసి అంటే పావు కిలో ఉండాలి అన్న. అంటే కిలోలో పావు కిలో వెళ్తుంది అన్న. సావు మళ్ళీ పావు కిలో 3/4 కిలో వెళ్తుంది. ఒప్పుకున్నాడు. చేపల ఫ్రై, పట్టిన చేపల్ని చేపల ఫ్రై అండ్ కర్రీ అంటే రాదనుకో ఇంపాసిబుల్. బట్ చేయాలంటే దానికి కూడా ఒక ఇది ఉండాలి. చేపల ఫ్రై మాత్రం సాయంతో చేపిస్తాను నేను. సాయనా నన్ను కదా? ఓకే కదా? ఓకే అన్నా. ఏం చేస్తావు అన్న? చేప ఫ్రై చాలు మనం. నేను కూడా చేస్తాను చేప ఫ్రై. సరే ఎట్లా అడగవానా? ఎట్లా? ఈ షాప్ ఉందా? దాని మీద ఫ్రై చేయాలి చేప ఫ్రై. ఈ షాప్ ఉందిగా, చేపని తీసుకొని ఫ్రై చేయాలి చేప ఫ్రై. అలా కాదు తప్పించోడా? చేపల ఫ్రై చేప ఫ్రై అన్నా. మీరు చేపల ఫ్రై అంటే నేను చేప ఫ్రై అన్నా. నేను అందుకొచ్చని ఏం మాట్లాడతలే. ఎందుకంటే మళ్ళా అన్న డబ్బాలు కొట్టిన అంటారు. అందుకొచ్చని నేను ఏం మాట్లాడతలేను. ఇప్పుడే 3 కిలోలు చేప నేను పడితే ఆయననేమో పెద్ద మనిషి ఉన్నాడు కదా, మన బెబ్బులు పులి. బెబ్బులు పులి ఎవరు? నేను పట్టినా అని చెప్పుకుంటుంటే ఇమ్రాన్ పట్టింది కదా. నేను చెప్పు అన్నం చూడగానే ఎగిరిచుడు పక్కకెళ్ళి అన్న చెప్పు. చికెన్ ఎట్లుందని చెప్పు. ఇప్పుడు చెప్పు. నిజాయితీ చెప్పు. నీ చెప్పు. చికెన్ లో పప్పు ఇంకా బాగుంది. చికెన్ లో పప్పు సరే అంటే చికెన్ బాగాలేదు పప్పు బాగుంది అనమాట. బాగున్నాయి. ఎవరు? కరెంటు పోతే ఇద్దరం కనవడం. కరెంటు పోతే ఇద్దరం కనవడం. అవును కదా? తెలుసా
నేను వెలుగుల్లోనే కనబడుతున్నావు, నువ్వు అది కూడా కనబడుతున్నావు రా. బాధ అయిందిరా, నాకు ఏం చేయాలరా నేను. అడుగు వెలుగులో కూడా కనబడతాయి వాళ్ళు పంట. అరే ఒక్కసారి చూపాను ఇయ్యండి రా. ఇది కనీసము 15 days 20 days అయినా కూడా ఎండిపోయినా కూడా చచ్చిపోతుంది అనమాట. తెలుసా నీకు? తెలియదా ఇప్పుడు పిల్ల పచ్చగాడ నీకేం తెలుసురా? దీన్ని టెస్ట్ చేద్దాం ఒక ల్యాబ్ లో తీసుకెళ్లి మంచి మంచి టెక్నాలజీ వాడి ఇది బతుకుతా లేదా చెక్ అరే బతుకుతుంది రా అది. మళ్ళా దానికి టెక్నాలజీ ఎందుకు, ల్యాబ్ ఎందుకు? అదే కింద పడితే కాళ్ళు ఏమైనా కాళ్ళు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? చేప కాళ్ళు ఉంటాయా? అవునా? సో చూసాం కదా, చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట చేపలు. ఇవి యాక్చువల్ చెరువులో ఉండకూడదు. చెరువులో ఉంటే ఏమైందంటే వేరే చేపలను తినేస్తా అనమాట ఇది. సార్ కూడా తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా అన్న? చెప్పానా అన్న, ఇగో పొట్టిమాయి గారిని పట్టుకోమన్నా. పొట్టిమాయి గారిని పట్టుకొని ఆ దయ్యం చాప్ ఉందా ఆయన కాల్ చేతి పట్టుకొని ముఖం మీద పెడదాం. రెడీ రెడీ. అరే అలా చాప పడ్డా ఆనందంలో. చాపేది 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 దయ్యం చాపేది.